2014 నుంచి మొదలు పెడితే ఓరన్నా తెలంగాణలో అరిమాటలు చెప్పిర్రే, మామూలు కాదు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఎంత అబద్ధాల కూరు చెప్పినాయంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇప్పుడు నేను చెప్తాను ఎనుర్రి. 2014 నుంచి 2023 వరకు పూర్తి స్థాయిలో తెలంగాణలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద బట్టగాల్చి మీదేసి ఓ కొడుక పుండకోరు ముచ్చట్లు చెప్పారు. కానీ ఈరోజు వాస్తవాలు బట్టబయలైపోయినాయి, నిజాలు తెలిసినాయి. కాళేశ్వరం అనేది దాదాపుగా వచ్చిన వరద ఉధృతికి తట్టుకొని నిలబడి కలబడి ఉన్నది. అంటే మేడిగడ్డ ప్రాజెక్టు ఉన్నట్టే కదా, అన్నారం ఉన్నట్టే కదా, సుందిల్లా ఉన్నట్టే కదా, కాళేశ్వరం ఉన్నట్టే కదా, మల్లన్న సాగర్ ఉన్నట్టే కదా. అంటే ప్రాజెక్ట్ అనేది బలంగా ఉన్నది అనేది యావత్తు తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా అత్యంత బలమైనవి, దాంట్లో ఎలాంటి అవినీతి జరగలేదు అనేది క్లారిటీ వచ్చింది. దాని మీద అనేక రకాలుగా ప్రచారం చేసిళ్ళు, మామూలుగా కాదు. బట్టగాల్సి మీదేసి ఎంత దారుణంగా అంటే ఆ ట్రోల్స్ను మీరు కూడా వినలేరు, చూడలేరు. కాలిపోయింది, కూలిపోయింది, బొందలగడ్డ, ఆ గడ్డ, ఈ గడ్డ, ఓ అంటూ కూనిరాగాలు తీస్తూ సోషల్ మీడియాలో ఎవ్వనికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేశారు. నిజంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ప్రభుత్వం కనుక ఆ రోజే అరెస్టు చేయదలుచుకుంటే ఈ తెలంగాణలో దాదాపుగా ఎంతమందిని అరెస్టు చేయాలో తెలుసా? అక్షరాల 10 లక్షల మందిని అరెస్టు చేయాలి. మరి 2014 నుంచి 2023 వరకు సోషల్ మీడియాలో అత్యంత దారుణంగా, క్రూరంగా, ఏంది ఆ పదాలు వినడానికి కనీసం చూడడానికి కూడా లేని పరిస్థితి ఉంది. అంతమందిని అరెస్టు చేయాలి. ఇదే రేవంత్ రెడ్డి ఫార్ములా గనక అప్పుడు కేసీఆర్ గనక ఉపయోగించుంటే 10 లక్షల మందికి అరెస్టు చేసేది ఉండే. ఎస్, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏం జరిగింది? కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమైపోయింది? మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన పిల్లర్ల విషయంలో ఏం చెప్పిళ్ళు? కూలిపోయింది, అయిపోయింది, అగో ఆగమాగం అయిపోయింది అన్నారు. ఏమైంది? నిలబడ్డది. ఇంకేం చెప్పిరు? అనా తెలంగాణలో ఏం జరుగుతుందనా? తెలంగాణ అప్లపాలైపోయింది, ఆగమాగం అవుతుంది, ఇగో కేసీఆర్ అమ్ముకుంటుండట అని చెప్పిండు. చెంప సెల్లు అనేటట్టు 32 పనులు బయటికి రాలేటట్టు ఒక సంచలనమైన అంశం బయటకు వచ్చింది. ఒకసారి చూడురి. కేసీఆర్ హయాంలో అయిన అప్పెంత? 3.17 లక్షల కోట్లు. మరి రేవంత్ రెడ్డి గారి 365 రోజులలో అయిన అప్పెంత? సరే చెప్పాలి, తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి, ఈ విషయాలు తెలుసుకోవాలి. కేవలం కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో అయిన అప్పులు 3.17 లక్షల కోట్లు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం 7 లక్షల కోట్లు అని చెప్పింది. అంటే తెలంగాణలో ఉన్న 4 కోట్ల మందిని కూడా తప్పిదంలోకి, తప్పుడు ఆలోచనలోకి పంపించింది. అంటే మనం వాస్తవాలన్నింటినీ కూడా తెలుసుకోలేకపోయినాం. అవాస్తవాలను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసింది. ఏది 7 లక్షల కోట్లు అయిపోయింది, ఇక తెలంగాణను అమ్మిండు, తర్వాత మీ భూములను అమ్ముతాడు, మీ ఇళ్ళను అమ్ముతాడు, మీ ఇంట్లుండే పిల్లగాళ్ళను అమ్ముతాడు, మొత్తం అందరిని అమ్మేస్తారు అని ఒక బూటకపు ప్రచారం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఆ ప్రచారంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4 కోట్ల మందిలో ఒక హిప్నాటిజం లెక్క తప్పుడు సంకేతాలను పంపించి ఈరోజు వాళ్ళని హిప్నాటిజం చేసి రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాదా అండి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి 10 ఏళ్ల పరిపాలనలో కేవలం అప్పులు ఎంతైనా 3.17 లక్షల కోట్లు మాత్రమే అని. దీనిని కాంగ్రెస్ పార్టీ ఏమని చెప్పింది? అక్షరాల 7 లక్షల కోట్ల రూపాయల అప్పులైనాయని చెప్పింది. మరి ఆ వాస్తవం ఎవరిది, అవాస్తవం ఎవరిది, తప్పు ఎవరిది, నిజం ఎవరిది, అబద్ధం ఎవరు చెప్పిళ్ళు, నిజాలు ఎవరు చెప్తున్నారు? ఇది తెలంగాణ సమాజం తెలుసుకోవాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఈ ఎపిసోడ్లలో ఒకసారి చూడండి. ఇదే రిజర్వ్ బ్యాంకు నిగ్గు తేల్చింది నిజాలను. రిజర్వ్ బ్యాంకు నిగ్గు తేల్చిన నిజాలు. రేవంత్ ఆర్బీఐ నివేదికపై ఇప్పుడు ఏమంటారు? సమైక్య పాలన వారసత్వంగా వచ్చిన రుణం 72,658 కోట్లండి. సమైక్య పాలనలో దాదాపుగా నియర్ బై 1,00,000 కోట్ల దాకా సమైక్య పాలనలో వచ్చింది. అంటే కేసీఆర్ గారు చేసిన అప్పెంత? మహా అంటే సరే వీళ్ళ లెక్కల 72,658 కోట్లు అనుకున్నా కూడా దాదాపుగా 2 దాదాపుగా ఒక 30 గంతే లక్షల కోట్లు అయితే. అంటే ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరినీ కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేయలేదా? కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు చెప్పలేదా? కాంగ్రెస్ పార్టీ అబద్ధ పూరితమైన ప్రచారం చేయలేదా? కాంగ్రెస్ పార్టీ తన సోషల్ మీడియా ఖాతాలలో తన యొక్క సోషల్ మీడియా వారియర్స్తో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఇప్పటి ముఖ్యమంత్రి అందరూ అబద్ధాలు చెప్పినట్టే కదా. మరి 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎక్కడైనాయి చూపెడతారా? తెలంగాణ రాష్ట్రంలో ఆర్బీఐ నిగ్గు తేల్చింది ఎంత? 3 కదా, 3.87 లక్షల కోట్లే అప్పైంది కదా. మరి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 7 లక్షల కోట్ల అప్పైందని ఏ విధంగా అబద్ధాలు చెప్పిర్రు? అంటే కాంగ్రెస్ పార్టీ అనేది
అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందనేది చాలా క్లారిటీ. దీంట్లో ఎలాంటి ఇక మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే అబద్ధాలు చెప్పి అన్నట్టు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే, ఎట్లా అనా ఇవాళ ఏం వారమన్నా, అనా రేపేం వారమన్నా, అనా ఎల్లుండి ఏం వారమన్నా, వారాలతోని బీజేపీ గడిస్తే అబద్ధాలతోని కాంగ్రెస్ గడిపిందండి. ఇది క్లియర్ కట్టు. నిజానికి 10 ఏళ్ల పరిపాలనలో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నదా అంటే ఒకే ఎవిడెన్స్ లేదు. అధికారంలోకి వచ్చే సంవత్సరం గడిచిపోయింది. ఏదైనా తప్పు జరిగిందా అంటే నిరూపించిన దాఖలాలు లేవు. ఆరోపణలు చేయడం, బట్టగాలవడం మీదేం బెదిరియడం, భయభ్రాంతులకు గురి చేయడం, మానసికంగా ప్రెషర్స్ పెట్టడం, గివి తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 365 రోజులలో చేసింది ఏంటంటే గుండుసున్నా. బీఆర్ఎస్ పార్టీలోనే ఏమన్నా చేసిందంటే వాళ్ళ ఈ ఎంటిక కూడా వీకలే. నేను చెప్తున్నా, వాళ్ళు రాలిపోయే ఎంటిక కూడా వీకలే. కాంగ్రెస్ పార్టీ అనేది కేసీఆర్ రాలిపోయిన ఎంటికతో సమానం. నేను చెప్తున్నా కదా. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణ 4 కోట్ల మంది ప్రజల కోసం పనిచేసాడు. తన స్వార్థాల కోసం పనిచేయలే, తన వ్యక్తిగత అవసరాల కోసం చేయలే, తన జీవితం కోసం చేయలే, తన భవిష్యత్తు కోసం చేయలే, కేవలం తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం చేసిండు. పరాయి రాష్ట్రాలతోని పోరాటం చేసిండు. వాళ్ళకంటే ఎక్కువగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నం చేసిండు. నేను చెప్తున్నా కదా, ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఏమని చెప్పాడు, తెలంగాణలో 7 లక్షల కోట్ల రూపాయల అప్పు కేసీఆర్ చేసిండు అన్నారు. మరి రిజర్వ్ బ్యాంక్ ఏం చెప్పింది అంటే 3.17 లక్షల కోట్లే అని చెప్పింది. దీంట్లో మీరు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ 3.17 లక్షల కోట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకచ్చిన వారసత్వంగా వచ్చిన అప్పు 72,658 కోట్ల రూపాయలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు వారసత్వంగా వచ్చిన అప్పులండి. ఈరోజు కేసీఆర్ని అబాస్పాలు చేస్తాం, కేసీఆర్ని అబాస్పాలు చేయడం తప్ప ఇంకేమున్నది. తెలంగాణ పునర్నిర్మాణానికి కేసీఆర్ హయాంలో 3 లక్షల కోట్లు చేసింది. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కలిసి ఇప్పటికే దాదాపుగా 70,000 కోట్ల రూపాయలేమో అప్పు చేసింది. ఇప్పటికే తక్కువలో తక్కువ 365 రోజులలో నియర్ బై దగ్గర 1,00,000 కోట్లకు దగ్గరకు వస్తుంది. ఓ యూనివర్సిటీ కట్టిలా, ఓ ఆసుపత్రి కట్టిలా, ఓ రోడ్లు వేసిలా, ఓ ఇందిరమ్మ ఇల్లులు వేసిలా, ఓ ఉద్యోగాలు ఇచ్చిలా, ఓ స్కూటీలు ఇచ్చిలా పిల్లలకు సంబంధించి, లేకపోతే మహిళలకు 2,500 ఇచ్చిలా, ఏం చేసిల్లని ఇంత అప్పు చేసిర్రు అంటే దానికి సమాధానం లేదండి. ఇప్పటి వరకు తెలంగాణలో దానికి ఇప్పటి వరకు సమాధానం లేదండి. అంటే ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు అందరూ ఆలోచించాల్సింది ఏంటంటే, తెలంగాణ పునర్నిర్మాణం దాదాపుగా 10 సంవత్సరాల పాటు నిరంతరాయంగా ఏంది అంటే ఇక్కడ అభివృద్ధి కోసం, ఈ ప్రాంత బిడ్డల కోసం, ఇక్కడ భూముల కోసం, ఇక్కడ గలగల పారే నీళ్ల కోసం, అనేక రకాల విద్యుత్ కోసం, రకరకాల అభివృద్ధి కోసం మాత్రమే కేసీఆర్ తహతహలాడిండు తప్ప వీళ్ళలా అరెస్టు చేయాలి, వ్యక్తిగత గర్జకు పోలే, వ్యక్తిగత రాజకీయాలకు పోలే ఆయన. అంటే కేసీఆర్ అనే వ్యక్తి తన నీతి, నిజాయితీ, నిబద్ధత ఇప్పటికే అర్థమైపోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, వారసత్వంగానే మనకు 72,658 కోట్లు వచ్చినాయి. ఈరోజు 3.87 లక్షల కోట్లు మొత్తం 10 సంవత్సరాలలో అప్పులైంది. అంటే 7 లక్షల కోట్లని కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధం చెప్పింది. ఎస్, ఇది నిజం. అంటే బట్టగాల్సి మీదేసే ప్రయత్నం చేసింది. చూడండి, ఆ రుణంతోనే 30 లక్షల కోట్ల సంపద సృష్టించిన కేసీఆర్ సర్కార్ ఈ 3.87 లక్షల కోట్లతోని 30 లక్షల కోట్ల సంపద తెచ్చిందండి. ఆవగింజతోని గుట్టంత సంపద తెచ్చిండు మన సార్. 10 ఏళ్ల పాలనలో గణనీయంగా పెరిగిన తెలంగాణ ఆదాయం, అన్ని రంగాలకు జలసత్వాలు, పెరిగిన ప్రజా జీవన ప్రమాణాలు, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాండ్బుక్ 2024లో తేటతెల్లం అయిపోయింది. ఏడాదిలోనే 80,000 కోట్ల రూపాయల అప్పు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం 80,000 కోట్ల అప్పు చేసింది ఒక్క సంవత్సరం. 365 రోజులలో కేసీఆర్ ప్రభుత్వం 10 సంవత్సరాలలో 3.87 లక్షల కోట్ల అప్పు చేసింది. దాంట్లో వారసత్వంగా 72,658 కోట్ల రూపాయలు అప్పొచ్చింది. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాలి, 365 రోజులలో ఈరోజు ఇప్పటి వరకు స్టిల్ రైట్ నౌ, ఈ క్షణం, ఈ సెకండ్ వరకు కాంగ్రెస్ పార్టీ 87,000 కోట్ల రూపాయల అప్పులతోని ఏం చేసింది? తెలంగాణలో ఒక గిరిజన యూనివర్సిటీ పెట్టిందా? తెలంగాణలో గిరిజన బ్రతుకులు మార్చిందా? తెలంగాణలో నా మాదిగా మాల సోదరుల జీవితాలను మార్చిందా? తెలంగాణలో నా బీసీ సోదరులను మార్చిందా? తెలంగాణలో నా రెడ్డి సోదరులను మార్చిందా? తెలంగాణలో నా మైనారిటీ సోదరులను మార్చిందా? తెలంగాణలో నా క్రిస్టియానిటీ సోదరులను మార్చిందా? ఆఖరికి తెలంగాణలో ఎవరిని మార్చింది? ఏ వర్గాన్ని, ఏ కులాన్ని, దేన్ని, ఏ ప్రాతిపదికన ఎవరిని అభివృద్ధి చేసింది? 80,000 కోట్ల రూపాయల అప్పు చేస్తే దీనికి ఏంది దిక్కు దివానా లేదు. ఎందుకు చేసింది? ఓ యూనివర్సిటీని పెట్టలే, ఓ వైద్యశాల పెట్టలే,
ఓ ఆసుపత్రిలో పెద్ద పెద్ద ఆసుపత్రులు పెట్టలే, ఓ రోడ్లు వేయలే, ఓ భవంతులు కట్టలే. మరి 80,000 కోట్ల రూపాయలు ఏమైపోయినాయని తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది అడగరు. అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి. కొత్త ప్రాజెక్టులు నిర్మించలేదు, కొత్త పథకం అమలు చేయలేదు. సమైక్య పాలకుల రుణాన్ని ఏడాదిలోనే దాటేసిన రేవంత్ సర్కార్ సమైక్య పాలనలో మనకు వారసత్వంగా వచ్చింది 72,658 కోట్లు. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏడాదిలో చేసింది 80,000 కోట్ల రూపాయలు. అంటే నక్కకు నాగలోకానికి ఎంత డిఫరెన్స్ ఉన్నదో చూడండి. కేసీఆర్ ముందు చూపు 2009లో బహుశా నాకు చాలా క్లారిటీగా గుర్తుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారితో కేసీఆర్ గారు కూర్చున్నప్పుడు, నేను మళ్ళీ చెప్తున్నా, 2009 ఇయర్ అయితే క్లారిటీ లేదు కానీ తెలంగాణ ప్రకటన వచ్చింది. రాకముందుకు ఒకవేళ మన తెలంగాణ వస్తే, మన తెలంగాణ రాష్ట్రం కనుక మనకు ఏర్పడితే మనం దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలి, తెలంగాణ రాష్ట్రం ముందు చూపు ఏంటి, తెలంగాణకు సాగు తాగునీరు ఎట్లా తేవాలి, తెలంగాణకు విద్యుత్ ఎట్లా తేవాలి, తెలంగాణ యువతకు ఏ విధంగా వాళ్ళ యొక్క భవిష్యత్తుకు ఉపాధి కల్పించాలి, ఈ తెలంగాణలో సబ్బండ వర్గాలకు ఏ విధంగా న్యాయం చేయాలి, ఈరోజు గిరిజన బిడ్డలు అడవులను పట్టుకుని బ్రతుకుతున్నారు, వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించాలి, ఈరోజు మాలా మహదిగా సోదరులకు సంబంధించి వాళ్ళ జీవనానికి సంబంధించి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మనం ఏ విధంగా మార్చాలి, బీసీ బిడ్డలకు సంబంధించి వాళ్ళకి ఏ విధంగా మనము అభివృద్ధి బాటలో అడుగు వేయించాలి, దాంతోపాటు రెడ్డిలో ఉన్న పేద వర్గ అగ్రకుర్ణాలలో ఉన్న పేద వర్ణాలకు సంబంధించి వాళ్ళని ఏ విధంగా చేయాలి, మైనార్టీలకు సంబంధించి ఎట్లా చేయాలి, దాంతోపాటు ఇక్కడ ఉన్న అనాథాలు కానీ లేకపోతే ఇతరత్ర కానీ వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ఎట్లా చేయాలి అనేది కూడా మనం చూడాల్సిన ఆవశ్యకత ఉంటుంది కదా. కానీ ఇవన్నీ లేదు. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాలి. కొత్త ప్రాజెక్టు నిర్మించలేదు, కొత్త పథకం అమలు చేయలేదు, సమైక్య పాలనలో ఏడాది రుణానికి మార్చేసారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకే, తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాకముందుకే జరిగిన విషయం ఏంటి అంటే, ఈ తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి రాకముందుకే ఖచ్చితంగా కూడా మనం అభివృద్ధి చేయాలి. ఎట్లా అభివృద్ధి చేయాలి అనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కావచ్చు, కానీ కేసీఆర్కు ఉన్నది. ఎందుకంటే తెలంగాణలో ఉన్న ఉమ్మడి 10 జిల్లాలలో ప్రతి మండలానికి, ప్రతి నియోజకవర్గానికి, ప్రతి గ్రామానికి, ప్రతి గడపకు అడుగుపెట్టిండు. పాదయాత్ర చేసిండు, బస్సు యాత్ర చేసిండు, గర్జనలు పెట్టిండు, అన్నీ తెలుసు. తెలంగాణ నలుమూలల్లో ఉన్న చరిత్ర అంతా కేసీఆర్కు తెలుసు. అందుకే సబ్బండ వర్గాల అభివృద్ధి కోసం కేసీఆర్ కృషి చేసిండు. ఏడాదిగాలే 80,000 కోట్ల రూపాయల అప్పు తెత్తివి. మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వారసత్వంగా వచ్చిన 72,000కు సంబంధించి 658 కోట్ల రూపాయలను దాటెత్తివి. ఓ యూనివర్సిటీ కట్టలేదు, ఓ ప్రాజెక్టు నిర్మించలేదు. మరి వాట్ ఈస్ దిస్? ఏం జరుగుతుంది ఈ తెలంగాణలో చెప్పు. కేసీఆర్ 3.17 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణను పునర్నిర్మించారనేది వాస్తవం. జిఎస్డిపిలో దేశంలోనే అగ్రభాగాన నిలిపింది వాస్తవం. సంపద పెంచి ప్రజలకు పంచింది వాస్తవం. కాళేశ్వరం నుంచి యాదాద్రి దాకా, సెక్రటరియట్ నుంచి కలెక్టరేట్ల దాకా అడుగడుగున రుణ సద్వినియోగం కనబడుతున్నది. 3 లక్షల కోట్లతో 30 లక్షల కోట్ల సంపద సృష్టించి అప్పులను తెలంగాణ ఆస్తిగా మార్చిన కేసీఆర్ కౌశల్యం కళ్ళకు కనపడుతుంది. మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది దాటింది. ఈ 12 నెలల్లో రేవంత్ ప్రభుత్వం చేసిన అప్పులు అక్షరాల 80,000 కోట్లు. ఇది 60 ఏళ్ల ఉమ్మడి రాష్ట్ర అప్పు కన్నా ఎక్కువ. మరి అప్పులతో చేపట్టిన కొత్త ప్రాజెక్టులు ఏది? మొదలుపెట్టిన కొత్త పథకం ఏమున్నది? కూలగొట్టేడే తప్ప కొత్తగా తట్టేడు మట్టిని కూడా తీయని సర్కార్ 80,000 కోట్ల అప్పు తెచ్చి చేసింది ఏముంది, సాధించింది ఏముంది, ఎవరికీ తెలియదు. ఇదైతే ఒక నిగూఢమైన ఒక రహస్యం. 80,000 కోట్ల రూపాయలు ఏం చేసిర్రు, దేనికి ఖర్చు చేసిర్రు, ఏ ప్రాజెక్టు కట్టిల్లు, ఏ భవన నిర్మాణం చేసిర్రు, తెలంగాణలో ఏం చేసిర్రు అనేది చెప్పారు. ఇక ఒక్కసారి ఏం జరిగింది మీరందరూ కూడా చూడాలి. ఇది 3.17 లక్షల కోట్ల అప్పుతో సంపద సృష్టించింది, 30 లక్షల కోట్ల సంపద సృష్టించింది. ఒక్కో విషపు చుక్క ప్రొంది చేసి కాంగ్రెస్ సృష్టించిన అభండాల భాండం బద్దలైపోయింది. అప్పులపై తప్పుడు కూతలకు చెంప చెల్లుమనే సమాధానం దొరికింది. పదే ప్రజలపై రుద్దిన అబద్ధపు ప్రచారం ఎట్టకేట్లకు పటాపంచలైంది. అభివృద్ధిని చిన్నవిగా చూపి అప్పును భూతద్దంలో చూపిన కుతంత్రం బట్టబయలైంది. అధికార యావంలో కాంగ్రెస్ ఇన్నాళ్ళు సాగించిన అప్పుల కుప్ప ప్రాపగండాలను రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో నిట్టనిలువుగా చీల్చిపారేసింది. వాస్తవాల పునాదులపై ఆర్బీఐ ప్రకటన లెక్కలు కాంగ్రెస్ గతిగచ్చి సాగించిన మితి మీరిన ప్రచారం ముక్కలుగా చేశాయి. కేసీఆర్ పట్టించుకోలేదనే అందామంటే 10 ఏళ్ల పసికున్న రాష్ట్రం అన్ని సూచీలలో దేశంలోనే అగ్రభాగానికి చేరింది. అభివృద్ధిని చేయలేదు అందామంటే కండ్ల ముందు తెలంగాణ ప్రగతి ప్రతిదీప్తి మిరుట్లు గొల్పుతున్నది. సంపదకు లోటు లేదు, సంక్షేమానికి కొరత లేదు. దీంతో కాంగ్రెస్ అబద్ధాలను ప్రచారంలో పెట్టింది. రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని బురద జల్లింది.
ధనిక రాష్ట్రం ఎదిగిన తీరును దాచింది. బకా ఛానల్లో, భజంత్రి పత్రికలలో తప్పుడు కథనాలను వడ్డించి వారించింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎట్లా తప్పులు చేసింది అని చెప్పడానికి సాక్ష్యం ఇది. ఇక అధికార పీఠంపై కూర్చున్నప్పటికీ కాంగ్రెస్ తీరు మారలేదు. పార్టీగా సాగించిన తప్పుడు ప్రచారాన్ని ప్రభుత్వ వేదికలపైన కూడా కొనసాగించింది. 10 ఏళ్లలో 7 లక్షల కోట్లు అప్పు చేశారంటూ ఎవరో గాలి గన్నారావు మాటల్ని పట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి అధికారిక సమావేశాలలో ఆరోపణలకు దిగారు. నిజాలే నివ్వరపోయేలా శ్వేతపత్రాల పేరుతో అబద్ధాలకు సున్నం వేసింది ఆర్బీఐ. ఇగో ఇప్పుడు ఇవన్నీ పటాపంచలయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ తాజా నివేదికలో హ్యాండ్ బుక్లో కాంగ్రెస్ ఇన్నాళ్ళు సాగించిన అబద్ధపు ప్రచారం శుద్ధ తప్పేనని తేలిపోయింది. 10 ఏళ్ల తెలంగాణ చేసిన అప్పు కేవలం 3.1 లక్షల కోట్లేనని ఆధారాలతో, అంకెలతో ఆర్బీఐ సుస్పష్టం చేసింది. సమైక్య పాలకుల నుంచి వారసత్వంగా వచ్చిన రుణం మరో 72,000 కోట్లేనని వెల్లడించింది. అన్నీ కలిసిన తెలంగాణ అప్పు 3.87 లక్షల కోట్లేనని కుండ బద్దలు కొట్టింది. ఆర్బీఐ లెక్కల తర్వాత కాంగ్రెస్ నేత నోటల మాట కూడా పడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఒక్కసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని లెక్కలు బాకీ ఉన్నది, వాటిని అప్పిచెప్పే ప్రయత్నం నాకున్నది. కాబట్టి ఒక్కసారి ఇక్కడ చూడాలి. 2014-15 అంటే తెలంగాణ రాష్ట్రం వారసత్వం, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నుండి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పుడు వాళ్ళ వారసత్వంగా మనకు వచ్చిన అప్పు అక్షరాల 72,658 కోట్లు. ఆ తర్వాత 2015-16లో తెలంగాణ రాష్ట్రం చేసిన అప్పు 90,523. ఆ తర్వాత 2016-17లో 81,821. అంటే రాష్ట్రం ఏర్పడింది 2014, అంటే 15, 16, 17 అంటే 3 సంవత్సరాల కాలంలో కేసీఆర్ అనే వ్యక్తి 81,821 చేసిండు అప్పు. అంటే దీంట్లో మీరు గుర్తుపెట్టుకోవాలి విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇక్కడ కేవలం 12.4% పెరిగింది. కానీ ఈయన ఏడాదిలోనే దాదాపుగా 80,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చాను. 2017-18లో 1,60,296 కోట్లు, 2018-19లో 1,90,203 కోట్లు, 2019-20లో 2,25,418, 2020-21లో 2,71,259, 2021-22లో 3,14,853, 2022-23లో 3,52,061, 2023-24లో 3,89,673. ఆర్థిక సంవత్సరం అప్పులు కోట్లలో ఎంత జరిగింది మొత్తం? 2014 నుంచి 2023, 2014-15, 23-24లో 3,89,673 కోట్లయితే 7 లక్షల కోట్లు, 10 లక్షల కోట్లు నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడినట్టుగా చేశారు. కానీ ఇది రియాలిటీ, ఇది వాస్తవం. అంటే కేసీఆర్ అనే వ్యక్తి గొప్పవాడా, కాంగ్రెస్ పార్టీ గొప్పదా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలు కళ్ళు మూసి కళ్ళు రెప్పగొట్టేలోపు సెకండ్లో సమాధానం వస్తుంది. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసింది వాస్తవం. ఈ తెలంగాణ రాష్ట్రం కోసం పాటు పడింది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేసింది వాస్తవం. సో సంపద సృష్టి కోసం చేసిండు. కేవలం మీరు అనుకున్నట్టుగా 3.87 లక్షల కోట్ల అప్పుతోని 30 లక్షల కోట్ల సంపదను సృష్టించిండు కేసీఆర్. మరి ఎవరు గొప్పవారు? కేవలం ఏడాది కాలేదు 80,000 కోట్ల రూపాయల అప్పు చేసిన రేవంత్ రెడ్డి గొప్పవారా? 10 సంవత్సరాల కాలంలో కేవలం 3.87 లక్షల కోట్ల అప్పు చేసిన రేవంత్ రెడ్డి కేసీఆర్ గొప్పవాడ? మళ్ళీ వారసత్వంగా ఇందులో 72,658 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చినాయి. అంటే అభివృద్ధి అనేది మన చేతిలో ఉన్నది, మనం చేసుకోగలుగుతాం అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. దయచేసి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఇప్పటికైనా కాంగ్రెస్ కపట నీతి, కాంగ్రెస్ అబద్ధాలను మీరు ఇప్పటికైనా తెలుసుకోలేకపోతే రేపొద్దుగాల తెలంగాణ రాష్ట్రాన్ని వీళ్ళు ఏంది అంటే అంగట్లో పెట్టి అమ్ముకొస్తారు. నేను మళ్ళా చెప్తున్నా, తెలంగాణ ప్రాంత బిడ్డలకు నేను మళ్ళా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అనేది కూడా దయచేసి ఆలోచించాలి.